హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ అస్. ఈరోజు మనం థర్డ్ ఫోర్త్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీరు టెక్స్ట్ బుక్స్ కూడా చదవాల్సిన అవసరం ఉండదు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా థర్డ్ క్లాస్ చూద్దాం. కళ్ళు లేని వాళ్ళు చదువుకోవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు. ఈ లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మనము జరుపుకుంటాము. అక్టోబర్ 1వ తేదీన వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇక్కడ పూర్వీకుల వివరాలు తెలిపే పట్టికను మనము వంశవృక్షము అని అంటాము. థర్డ్ లెసన్ ఆడుకుందాం. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని మనము జరుపుకుంటాము. పోలో ఆట. ఈ పోలో ఆటని జంతువుల సహాయంతో ఆడతారు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మ్యాలెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు. ఫోర్త్ లెసన్ జంతువులు, వాటి నివాసాలు. కొన్ని రకాల పాములు నీటిలోను, మరికొన్ని నేల మీద కూడా ఉంటాయి. కప్పలు, తాబేళ్లు, మొసళ్ళు, ఎండ్రికాయలు వంటివి నీటిలోను, నేల మీద కూడా ఉంటాయి. కుందేలు బొరియళ్లలో నివసిస్తుంది. పక్షులు గుడ్డు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళతాయి. మరికొన్ని పక్షులు వేసవి కాలంలోనూ చలికాలంలోనూ అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతూ ఉంటాయి. వీటినే మనము వలస పక్షులు అని అంటాము. నెక్స్ట్ పాయింట్, దోమలు కుట్టడం వల్ల మనకి మలేరియా జ్వరం అనేది వస్తుంది. దోమలు నిల్వ ఉన్న నీటిలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ నిల్వ ఉన్న నీటిలో మనము కిరోసిన్ లేదా మలాథియన్ వంటి మందులు చల్లడం వల్ల దోమలు అనేటివి చనిపోతాయి. కలుషిత ఆహారం తినడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు మనకి వస్తాయి. ఇక్కడ గిజిగాని గూడు అనే కథని భీష్మ సహాని రాశారు. నీటి మొక్కలు కలువ, తామర అనేటివి ఇక్కడ నీటిలో పెరిగే మొక్కలు. ఎడారి మొక్కలు బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద. బాదం, మామిడి చెట్టు ఆకులు రంగు ఆకు యొక్క వయసును బట్టి మారుతూ ఉంటాయి. మామిడి ఆకులు అనేటివి వాటి చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ఉంటాయి. రాలిపోయే ఆకులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడం మనము గమనిస్తూ ఉంటాము. 8వ లెసన్ ఆహారపు అలవాట్లు. నిజామాబాద్లో జొన్న పంట ఎక్కువగా పండిస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు జొన్నకి సంబంధించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. కరీంనగర్లో మనము వరిని ఎక్కువ పండిస్తాము. కరీంనగర్లో వరిని ఎక్కువ పండించడం వల్ల అక్కడ ప్రజలు రైస్ ఎక్కువ తింటారు. మహబూబ్ నగర్ జిల్లాలో చేపల కూరని ఎక్కువగా తింటారు. ఎందుకంటే అక్కడ కృష్ణానది అనేది ఉంటుంది కాబట్టి చేపల కూరని ఎక్కువగా తినడం జరుగుతుంది. వికారాబాద్లో తైదలు, వీటిని మనము రాగులు అని కూడా అంటాము. వాటిని బాగా పండిస్తారు. వాళ్ళు రాగులకు సంబంధించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండిస్తారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ ఈ రాష్ట్రాలలో గోధుమలని ఎక్కువగా పండిస్తారు. వాళ్ళు ఎక్కువగా గోధుమలతో చేసిన రొట్టెలని ఎక్కువగా తింటూ ఉంటారు. అలాగే మన సౌత్ సైడ్ వచ్చేస్తే తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరి ఎక్కువగా పండిస్తారు కాబట్టి మనము ఎక్కువగా అన్నం తింటూ ఉంటాం. నెక్స్ట్ 9th లెసన్ మన గ్రామం. గ్రామ పంచాయతీ కార్యాలయం వాటి యొక్క విధులనే చూద్దాం. గ్రామ పంచాయతీ యొక్క కార్యాలయం విధులు మంచినీటి సరఫరా చేయడం, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం. అలాగే పోస్ట్ ఆఫీస్ లేదా దీనినే తంతి తపాలా కార్యాలయం అని కూడా అంటాము. దీని యొక్క విధులు వచ్చేసి ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం, అలాగే డబ్బులు దాచుకోవడం, అలాగే జీవిత బీమా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో ఈ బిట్ 2 times అడగడం జరిగింది. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దీనినే పిహెచ్సి అంటాము, ప్రైమరీ హెల్త్ సెంటర్. దీని యొక్క విధులు పల్స్ పోలియో కార్యక్రమాలని నిర్వహించడం. భూకంపాలు వచ్చే ప్రాంతంలో కలపతో ఇళ్లను నిర్మించుకుంటారు. కాశ్మీర్, కేరళలో పడవ ఇళ్లను మనం ఎక్కువగా చూడవచ్చు. అలాగే మంచు ప్రాంతాలలో ఇగ్లు అనే ఇళ్ళని మనము ఎక్కువగా చూడవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో
రంజాన్లను ఎక్కువగా తయారు చేస్తారు. రంజాన్లు తయారు చేయడానికి ప్రసిద్ధమైన జిల్లా ఏంటంటే ఆదిలాబాద్. మట్టి ముద్దను అంటే కుండ తయారు చేసేటప్పుడు మట్టి ముద్దను సారెపై తిప్పుతూ ఆ కుండ ఆకారాన్ని తయారు చేస్తారు. అలాగే తయారైన కుండని సరైన ఆకారం వచ్చేలాగా చెక్కతో చేసిన సలపతో కొడతారు. ఇది కూడా ప్రీవియస్లో అడగడం జరిగింది. నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు. అలాగే పట్టు పురుగుల నుంచి వచ్చే దారంతో పట్టు బట్టలు నేస్తారు. నెక్స్ట్ చూద్దాం. 3వ తరగతికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కువగా ఏం లేవు, జస్ట్ ఇంతే ఉన్నాయి. నెక్స్ట్ మనము 4th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబం. కుటుంబాలు 2 రకాలు, అది మనకు తెలిసిందే. ఒకటి ఉమ్మడి కుటుంబము, ఇంకొకటి వెష్టి కుటుంబము. ఉమ్మడి కుటుంబంలో నార్మల్గా నానమ్మ, తాత, చిన్న నానమ్మ, చిన్న తాత, చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, అత్తమ్మ, పిల్లలు అందరూ కలిసి ఉంటే దానినే మనము ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం లేదా పెద్ద కుటుంబం అని అంటాము. అలాగే వెష్టి కుటుంబానికి వచ్చేస్తే అమ్మ, నాన్న, పిల్లలు అంతే ఉంటారు. దీనినే చిన్న కుటుంబం అని కూడా అంటాము. కుటుంబాలలో ఎక్కువగా మార్పులు ఎప్పుడు వస్తాయంటే కుటుంబాలలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, పిల్లలు పుట్టడం, కొత్త ప్రదేశాలలో ఉద్యోగాలు రావడం, బదిలీ కావడం వంటి అనేక కారణాలతో కుటుంబాలలో మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారం, చదువులు, బ్రతుకు తెరువు కోసం వలసపోవడం, భూకంపాలు, వరదలు రావడం, కుటుంబంలో ముఖ్యమైన వారు చనిపోవడం వల్ల కూడా కుటుంబాలలో మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. అలాగే మనకు సెకండ్ లెసన్ ఆటలు నియమాలలో ఇక్కడ కొంతమంది క్రీడాకారుల గురించి వాళ్ళ ఫోటోలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ ఆటకు సంబంధించిన వాళ్ళని కూడా అడగవచ్చు. సో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, అలాగే విశ్వనాథ్ ఆనంద్, కోనేరు హంపి వీళ్ళిద్దరూ చెస్ ప్లేయర్స్, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీకోమ్ బాక్సింగ్, కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నారంగ్ షూటింగ్, సానియా మిర్జా మరియు లియాండర్ పేస్ టెన్నిస్ ప్లేయర్స్, విజేందర్ సింగ్ బాక్సింగ్, సాక్షి మాలిక్ రెజ్లింగ్, పివి సింధు బ్యాడ్మింటన్, పిటి ఉషా రన్నింగ్. ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని మనము క్రీడా స్ఫూర్తి అని అంటాము. 1983లో 2011లో భారతదేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్పుని గెలుచుకుంది. నెక్స్ట్, పాము అనేది చర్మం ద్వారా అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది. పాముకు చెవులు అనేటివి ఉండవు, దాని యొక్క చర్మం ద్వారానే అది ధ్వనులను గుర్తిస్తుంది. నెక్స్ట్ థర్డ్ లెసన్ రకరకాల జంతువులు. ఇక్కడ అండోత్పాదకాలు, శిశోత్పాదకాలకు డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అండోత్పాదకాలంటే జంతువులకు చెవులు బయటకి కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులను మనము ఏ జంతువులకైతే చెవులు బయటికి కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. ఇవి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులు కాబట్టి వీటిని మనము అండోత్పాదకాలు అని అంటాము. అలాగే శిశోత్పాదకాలు అంటే చెవులు బయటకి కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయి. అలాంటి జంతువులు పిల్లల్ని కంటాయి. పిల్లల్ని నేరుగా కనడం వల్ల వీటిని శిశోత్పాదకాలు అని అంటారు. మన రాష్ట్ర జంతువు జింక. ఈ జింక అనేది నల్లమల్ల అడవులలో ఎక్కువగా కనబడడం జరుగుతుంది, ఎక్కువగా ఉంటాయి నల్లమల్ల అడవులలో. ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. ఏనుగులు అనేవి ఎప్పుడు కూడా గుంపులుగానే జీవిస్తూ ఉంటాయి. ఒక్కొక్క గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. వాటి పిల్లలు కూడా వాటితోనే ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. ఈ గుంపులో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడే గుంపులోనే ఉండి 15 ఏళ్ళ వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. సాధారణంగా ఏనుగుల గుంపుకి పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. దర్జీపిట్ట ఇక్కడ మొక్కల యొక్క నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకుంటుంది. దర్జీపిట్ట మొక్కల యొక్క నారలను ఉపయోగించి వాటిని ఆకులు కుట్టి గూడు తయారు చేసుకుంటుంది. గిజిగాడు పక్షులలో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. అలా కట్టిన వాటిలో తనకిష్టమైన గూటిలో ఆడపక్షి వచ్చి గుడ్లు పెట్టి పొదుగుతుంది.
డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. మన రాష్ట్ర పక్షి వచ్చేసి పాలపిట్ట. ఆడకందిరీగలు మాత్రమే గూడు కడతాయి. ఇక్కడ చూడండి, గిజిగాడి పక్షులలో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. అదే చూసుకుంటే ఇక్కడ ఆడకందిరీగలు మాత్రమే గూడు కడతాయి. నెక్స్ట్, చీమలు సంఘ జీవనంలో ఆదర్శప్రాయులు. చీమలు పనులను విభజించుకొని క్రమశిక్షణతో పనిచేస్తాయి. చీమల్లో కూలీ చీమలు, మగ చీమలు, రాణి చీమలు అని ఉంటాయి. రాణి చీమలు మాత్రమే గుడ్లు పెడతాయి. చీమలలో రాణి చీమలు మాత్రమే గుడ్లు పెడతాయి. కూలీ చీమలు వాటికి రక్షణ కల్పించడం, చీమలకు అవసరమైన ఆహారాన్ని అందించడం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తుంటాయి. ఈ పనులన్నీ కూలీ చీమలు చేస్తాయి. చీమలు ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయి. చీమలు ఆహారం దొరికే చోటు గురించి, వెళ్ళే దారి గురించి ఒకదానికొకటి తలలు తాకించుకుంటూ వాటి ద్వారా సమాచారాన్ని ఇచ్చుకుంటాయి. సమాచారాన్ని అవి తలలు ఒకదాని తల ఒకటికి తాకించుకుంటూ సమాచారాన్ని ఇచ్చుకుంటాయి. చీమ తన బరువు కంటే సుమారు 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. చీమలకు వాటి తల ముందు భాగంలో రెండు ఫీలర్స్ అనేటివి ఉంటాయి. వీటిని ఎంటినాలు అని అంటాము. ఇక్కడ కీటకాలన్నిటికీ 6 కాళ్ళు ఉంటాయి. కీటకాలకి అన్నిటికీ కూడా 6 కాళ్ళు ఉంటాయి. నెక్స్ట్ 5th లెసన్, మన చుట్టూ ఉండే మొక్కలు. ఇక్కడ తీగ మొక్కలు, ఎగబాకే మొక్కలు. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి బీర, కాకర, మల్లె మొదలైనవి. వీటి మొక్కల యొక్క కాండాలు చాలా బలహీనంగా ఉండడం వల్ల పందిళ్ళపై, చెట్లపై ఏదో ఒక ఆధారంతో అవి పెరుగుతూ ఉంటాయి. అందుకే వీటిని మనము తీగ మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అని అంటాము. పొదలకి ఎగ్జాంపుల్ వచ్చేసి గన్నేరు, గులాబీ. వీటి యొక్క మొక్కల మొదలు భాగం నుంచి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురుగా కనిపిస్తాయి. అందుకే వీటిని మనము పొదలు అని అంటాము. వృక్షాలు అనేటివి పెద్దగా ఉంటాయి. చింత, రావి, మామిడి ఇవి పెద్దగా విశాలంగా పెరుగుతాయి. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం దానిలో ఉండే పత్రహరితం అనే పదార్థం వల్ల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లీషియా. ఈ రఫ్లీషియా పుష్పం యొక్క వ్యాసం అనేది 1 మీటరు ఉంటుంది. ఇది 7 నుంచి 10 కిలోల బరువు ఉంటుంది. దీని యొక్క వాసన కుళ్ళిన మాంసం యొక్క వాసన వస్తుంది. ఈ వాసన 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా వ్యాపిస్తుంది. నెక్స్ట్, ప్యాసిఫ్లోరా, బాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ ప్యారడైస్, పొన్సిటియా. ఇవి 4 కూడా పుష్పాలే. పూలు కాయలుగా మారడానికి సీతాకోకచిలుకలు, తుమ్మెదలు వంటి కీటకాలు తోడ్పడతాయి. జంతు కళేబరాలు, చెట్ల నుండి రాలిన ఆకులు, జంతు విసర్జకాలు, అన్ని నేలలో గల సూక్ష్మజీవులు విచ్ఛిన్నకారుల వల్ల కుళ్ళిపోయి నేలని సారవంతం చేస్తాయి. వానపాము అనేది రైతు యొక్క మిత్రుడు అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి పార్థీనియం మొక్క లేదా దీనినే వయ్యారి భామ అని కూడా అంటారు. ఈ మొక్క అనేది అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు మన దేశానికి రావడం జరిగింది. దీనివల్ల ఈ మొక్క యొక్క పుప్పొడి వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి వ్యాధులు అనేటివి వస్తాయి. మండలంలో మండల ప్రజా పరిషత్తు కార్యాలయం, తహసీల్దారు కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయం ఇవన్నీ కూడా మండలంలో ఉంటాయి. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి వంటి అనేక సామాజిక సంస్థలు ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ ఈ అన్ని జిల్లాల్లో ఎక్కువగా అడవులు విస్తరించి ఉంటాయి. అలాగే మన రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు వంటి పంటలు ఎక్కువగా పండిస్తారు. మనకి తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014
భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఎన్నవ రాష్ట్రంగా? 29వ రాష్ట్రంగా ఏర్పడింది. నెక్స్ట్, ఆహార భద్రతా కార్డుని మనకి తహసీల్దారు మంజూరు చేస్తారు. ఆధార్ కార్డు జారీ చేసే సందర్భంలో వ్యక్తుల కళ్ళని ఐరిస్ కెమెరాతో ఫోటో తీస్తారు. ఈ ఐరిస్ కెమెరాని కనుగొన్నది మిమిజాయ్. మనకి 7th లెసన్లో ప్రభుత్వ సంస్థలు, ఇందులో మండల స్థాయిలో ఉండే సంస్థలు అవి చేసే పనులు గురించి ఇవ్వడం జరిగింది. అందులో తహసీల్దారు కార్యాలయం లేదా మండల రెవెన్యూ కార్యాలయం ఇవి చేసే పనులు. రేషన్ కార్డులు ఇవ్వడం, రేషన్ కార్డులు మనకి మండల రెవెన్యూ కార్యాలయం నుంచి తహసీల్దార్ గారు ఇవ్వడం జరుగుతుంది. భూమి శిస్తు పన్ను వసూలు చేయడం, గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలో కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షించడం, కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం, వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తులను చేయడం, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం, ఇవన్నీ కూడా తహసీల్దార్ కార్యాలయం చేసే పనులు. నెక్స్ట్, మండల పరిషత్ కార్యాలయం ఇది చేసే పనులు ప్రాథమిక విద్యను అందించడం, వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ళ పెంపకం అభివృద్ధి చేయడం, మండలంలో రోడ్ల నిర్మాణం చేయడం, వాటికి మరమ్మతులు చేయడం, సాగునీటిని సరఫరా చేయడం కూడా దీని యొక్క విధియే. మండల వనరుల కేంద్రం, దీనినే ఎంఆర్సి అని అంటాము. మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరుగుతుందా లేదా చూడడం మండల వనరుల కేంద్రం యొక్క విధి. పాఠశాలను పర్యవేక్షించడం. అలాగే ఈ ఎంఆర్సి యొక్క విధులు ఇంకా బడిలో చేరిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చూడడం, సకాలంలో హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం కూడా ఎంఆర్సి యొక్క విధియే. నెక్స్ట్, పోలీస్ స్టేషన్ బాలల సంబంధ అంశాలు మరియు బాలల రక్షణ సంస్థలు పరిరక్షణ మొదలైనవి పోలీస్ స్టేషన్ యొక్క విధులు. నెక్స్ట్ పాయింట్, గ్రామానికి సర్పంచ్ ఉన్నట్లే మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు ఉంటారు. జెడ్పీటీసీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు. అలాగే ఎంపీటీసీ అంటే మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు. ఇక్కడ మనకి ఒక బాక్స్లో సమాచార హక్కు చట్టం గురించి ఇవ్వడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం ఇది చాలా ఇంపార్టెంట్. మనకి 2005 అక్టోబర్ 12వ తేదీ నుంచి ఇది అమలులోకి రావడం జరిగింది. మనం సమాచారం కోసం నామమాత్రపు దరఖాస్తు రుసుము చెల్లించాలి. అలాగే గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకు రుసుము అనేది అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి. అదే జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిందైతే 48 గంటల్లోగా సమాచారాన్ని మనకి అందించాలి. కేంద్ర రాష్ట్ర స్థాయిలలో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఇక్కడ స్లాబ్ వేసేందుకు లిఫ్ట్, వైబ్రేటర్ని వాడతారు. సిమెంట్తో ప్లాస్టరింగ్ చేసి తర్వాత వాల్ గేర్ పెట్టి మరింత నునుపుగా చేస్తారు. 1826లో బ్రిటిష్ వారు ఈశాన్య రాష్ట్రాలలో ఇల్లు కట్టడాన్ని ప్రారంభించారు. వెదురు బొంగులు, ఆవు పేడ, బంకమట్టితో ఈ ఇళ్ళని నిర్మిస్తారు. వర్షపు నీరు వెళ్ళే మార్గానికి స్టిల్ట్లని ఏర్పాటు చేస్తారు. శ్రీనగర్లోని దాల్ సరస్సులో డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు విహరిస్తారు. డోంగా అనే పడవ శ్రీనగర్లోని దాల్ సరస్సులో ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లు కడుపులో పురుగులు పోవడానికి డీవార్మింగ్ మాత్రలని వేసుకోవాలి. చండీగఢ్లో రాక్ గార్డెన్ని లేక్ చంద్ నిర్మించాడు. ఇక్కడ లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాని నిర్మాణ సామాగ్రిగా మార్చుకొని ఇక్కడ రాక్ గార్డెన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ లెసన్, కాకతీయులు, నిజాం రాజులు గొలుసుకట్టు చెరువులను తెలంగాణ అంతటా నిర్మించారు. ఇందులో ముఖ్యంగా రామప్ప చెరువు, ఇది జయశంకర్ జిల్లాలో ఉంది. రామప్ప చెరువు జయశంకర్ జిల్లాలో ఉంది. ఈ చెరువుని 13వ శతాబ్దంలో రేచర్ల రుద్రుడు నిర్మించారు. దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 24 చదరపు కిలోమీటర్లు.
అలాగే పానుగల్లు చెరువు, దీనినే ఉదయ సముద్రం అని కూడా అంటారు. ఇది నల్గొండ జిల్లాలో ఉంది. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు దీనిని నిర్మించారు. ఇక్కడే ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. నెక్స్ట్ హుస్సేన్ సాగర్. ఇది మనందరికీ తెలుసు. 1562లో దీనిని కుతుబ్ షాహీ పాలకులు నిర్మించడం జరిగింది. దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 5.7 చదరపు కిలోమీటర్లు. ఈ హుస్సేన్ సాగర్ అనేది 32 అడుగుల లోతు వరకు ఉంటుంది. హైదరాబాదు సికింద్రాబాదుని కలుపుతూ 1946లో ట్యాంక్ బండిని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం ఉస్మాన్ సాగర్, లేదా దీనిని గండిపేట అని కూడా అంటారు. దీన్ని మూసీ నదిపై నిర్మించడం జరిగింది. అలాగే రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్పూర్ని సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు. ఉదయపూర్ అనే నగరంలో సరస్సులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనిని సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు. వీటన్నిటిలో, ఈ సరస్సులన్నిటిలో ఫేమస్ పిచోలా సరస్సు. 1362లో దీనిని బంజారాలు నిర్మించారు. ఈ పిచోలా సరస్సుని 1362లో బంజారాలు నిర్మించారు. ఆ తర్వాత కాలంలో ఉదయ్ సింగ్ అనే రాజు దీనిని అభివృద్ధి పరిచాడు. అలాగే జగ్ నివాస్, సిటీ ప్యాలెస్ వంటి రాజభవనాలు కూడా ఈ సరస్సుల ఒడ్డున నిర్మించారు. నెక్స్ట్ కూరగాయలు, మాంసం, చేప ముక్కలను తగినంత ఉప్పు కలిపి ఎండపెట్టి నిల్వ చేసి అవసరమైనప్పుడు మనము వాటిని వాడుకుంటాము. వీటినే ఒరుగులు అని అంటారు. TIMS యొక్క ఫుల్ ఫామ్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ సిస్టమ్. 4th క్లాస్లో ఇది లాస్ట్ లెసన్, భారతదేశ చరిత్ర సంస్కృతి. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. దీంట్లో నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇందులో నుంచి మనము ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ 1921-22 ఈ సంవత్సరాలలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరపడం జరిగింది. అక్కడే సింధు నాగరికత బయటపడింది. సింధు నాగరికత అనేది పట్టణ నాగరికత. ఈ సింధు ప్రజల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయము. ఎక్కువగా గోధుమలు, వరి, బార్లీ పండించేవాళ్ళు వీరి యొక్క ప్రధాన పంటలు. రాగి, కంచు, సీసం, తగరం ఈ లోహాలతో వస్తువులను తయారు చేసేవారు. ఈ సింధు ప్రజలకి తెలియని లోహం ఇనుము. వీరు పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేసేవారు. ఈ సింధు ప్రజల యొక్క ప్రధాన రేవు పట్టణం వచ్చేసి లోతాల్. ప్రధానంగా అమ్మ తల్లిని, పశుపతిని పూజించేవారు. వీరి యొక్క లిపి బొమ్మలతో కూడుకొని ఉంటుంది. మనకి గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలంలో ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇందులో ముఖ్యంగా సారనాథ్ స్తూపం. ఈ సారనాథ్ స్తూపాన్ని అశోక చక్రవర్తి నిర్మించారు. ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మట్టం ఆకారం గల నిర్మాణాలని స్తూపాలు అని అంటాము. ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో ఈ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ సారనాథ్లోని అశోకుని స్తంభం. దీనిని చూనార్ అనే ప్రదేశం నుంచి తవ్వి తీసిన ఇసుక రాయితో దీనిని నిర్మించారు. 4 వైపులా 4 సింహాలు. ఈ స్తంభానికి 4 వైపులా 4 సింహాలు చెక్కబడి ఉంటాయి. దీనిలో మనకి రాజస్థాన్ శిల్పకళ కనిపిస్తుంది. నెక్స్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపము. దీనిని 1969లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా అమరులైన వారికి గుర్తుగా నిర్మించారు. నెక్స్ట్ కుతుబ్ మినార్. ఇది ఢిల్లీలో ఉంది. దీని యొక్క ఎత్తు వచ్చేసి 72.5 మీటర్స్. దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా దీనిని ఇల్టుట్మిష్ పూర్తి చేశారు. నెక్స్ట్ ఎర్రకోట. ఈ ఎర్రకోటని ఎర్రరాయితో నిర్మించారు. దీనిలో మనకి పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు కనిపిస్తాయి. నెక్స్ట్ చార్మినార్. దీని యొక్క ఎత్తు 58 మీటర్లు. దీనిని 1591 సంవత్సరంలో కూలీ కుతుబ్ షా నిర్మించారు.
నెక్స్ట్ 1000 స్తంభాల గుడి. ఈ 1000 స్తంభాల గుడి అనేది మనకి వరంగల్లో ఉంది. 1163వ సంవత్సరంలో ప్రతాపరుద్రుడు దీనిని నిర్మించారు. ఇది కాకతీయుల నాటి శివాలయం. నెక్స్ట్ మనకి భారతదేశ చరిత్రలో కొందరు ప్రముఖ చక్రవర్తుల గురించి కూడా మనకి లాస్ట్ లెసన్లో ఇచ్చారు. వీరి గురించి కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ అశోకుడు, మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని యొక్క మనుమడు. అశోకుడు చంద్రగుప్తుని యొక్క మనుమడు. కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కళింగ యుద్ధం జరిగిన తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. మన జాతీయ పతాకంలో ధర్మచక్రము అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ చంద్రగుప్త విక్రమాదిత్యుడు క్రీస్తు శకం 320లో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్. ఈయన ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. ఈ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి కాళిదాసు. కాళిదాసు గొప్ప కవి. ఎల్లోరా గుహలు కూడా గుప్తుల కాలంలోనే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర రాజులలో ముఖ్యమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ఈయన 1509 నుంచి 1529 సంవత్సరం వరకు విజయనగర రాజ్యాన్ని పరిపాలించారు. ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు. ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. ఈయన దేశ భాషలందు తెలుగు లెస్స అని కూడా అన్నారు. వీరి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఈ అష్టదిగ్గజ కవులను కూడా మీరు గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ ఈ 8 మంది నంది తిమ్మన, తెనాలి రామకృష్ణుడు, రామరాజభూషణుడు, పింగళి సూరణ, అల్లసాని పెద్దన, దూర్జటి, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు, రామభద్రుడు. ఈ 8 మందిని ఒక కోడ్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్, పద్మ, ఎన్ అంటే నంది తిమ్మన, టీ అంటే తెనాలి రామకృష్ణుడు, ఆర్ అంటే రామరాజభూషణుడు, పి అంటే పింగళి సూరణ, ఏ అంటే అల్లసాని పెద్దన, డి అంటే దూర్జటి, ఎం అంటే మాదయ్య గారి మల్లన, ఏ అంటే అయ్యలరాజు, రామభద్రుడు. నెక్స్ట్ శివాజీ. మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించాడు. వీరి యొక్క గురువు సమర్థ రామదాసు. ఈ క్వశ్చన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. తుకారం అనే భక్తుడు కూడా శివాజీకి సమకాలీకుడు. నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం వంశస్థులలో చివరి రాజు. వీరు ఎక్కువగా డెక్కనీ ఉర్దూ మాట్లాడేవారు. ఇతను హైదరాబాదు రాష్ట్ర చివరి పాలకుడు. నిజాం సాగర్, అలీసాగర్ వంటి ప్రాజెక్టులను కూడా ఈయన నిర్మించడం జరిగింది. 1920 సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టుని కూడా ఈయన నిర్మించారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ పీడిఎఫ్ని మనకి మన వాట్సాప్ ఛానల్లో కూడా సెండ్ చేస్తాను, చూడండి.